హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. మనము కిచెన్ అంటేనే స్టవ్, చిమ్నీ ఇంపార్టెంట్. సో ఈరోజు వచ్చేసి నేను ఫైబర్ కంపెనీ వాళ్ళ చిమ్నీ గురించి నేను రివ్యూ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మేము ఉండే హౌస్లో చిమ్నీ అందరికీ అవసరం అని నేను అననండి. వెంటిలేషన్ సరిగ్గా ఉన్న వాళ్ళకి చిమ్నీ అవసరం ఉండదు. కాకపోతే నేనున్న ఇంట్లో వెంటిలేషన్ ఏం బయటికి వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. దానికోసమని మేము చిమ్నీ తీసుకున్నాం అనమాట. బాల్కనీ సైడ్ మనకి కిచెన్ రాలేదు నాకు. సో దానికోసమని చిమ్నీ పర్చేస్ చేశాను ఫైబర్ వాళ్ళది. ఇది వచ్చేసి నేను లాస్ట్ 1 year పైన 1.5 years అవుతుంది యూస్ చేస్తుండి. సో ఇది వచ్చేసి దీని గురించి రివ్యూ చెప్దామని అనుకుంటున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందని. ఫైబర్ మనకేంటంటే ఆటోమేటిక్ ఉంటుంది అనమాట. దీనికి సూటబుల్ నేను గ్లాస్ టాప్ సన్ఫ్లేమ్ పొయ్యి తీసుకున్నాను, సన్ఫ్లేమ్ వాళ్ళది. ఇది ఆల్రెడీ నేను ఛానల్లో రివ్యూ ఉంది, గ్యాస్ స్టవ్ది రివ్యూ ఉంది. గ్లాస్ స్టవ్ గురించి అన్ని వివరంగా వివరించాను. సో దీనికి సూట్ అయ్యేటట్టే చిమ్నీ గ్లాస్ స్టవ్ తీసుకున్నాను నేను. సో జస్ట్ నేను రివ్యూ షార్ట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఫైబర్ కంపెనీ వాళ్ళది ఇలా ఉంటుంది. ఇదండి, ఇది చేతితో అట్లా అనడానికి మోషన్ అనమాట. ఆన్ అని బటన్ 1 2 3. ఇది మనకి ఏంటంటే సెక్షన్స్, అంటే మనం ఉండేటప్పుడు ఆ ఆవిరిని తీసుకోవడానికి, మిషన్ లోపలికి తీసుకోవడానికి నెంబర్ 1 నెంబర్ 2 3 స్పీడ్లో ఉంటుంది అనమాట. దాని పక్కన బల్బ్ ఉంటుంది. ఇది మెయిన్ బటన్, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ బటన్. ఇది వచ్చేసి మీకు చూపిస్తాను. ఇగో ఫైబర్ కంపెనీ, ఇది కూడా గ్లాస్ ఉంటుంది అనమాట. ఇలా కింద స్టీల్ వస్తుంది. ఇందులో ఆయిల్ కలెక్ట్ అవుతుంది మనకి. ఫస్ట్ మనం ప్లగ్ ఆన్ చేసుకోగానే ఇలా మనకి ఇక్కడ ఈ బటన్ ఉంటుంది కదా, ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ తోటి మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇది ఆన్ ఉంది కదా. ఇప్పుడు నేను ఆన్ ఈ హ్యాండ్ పామ్ అయితే ఉంది, దీన్ని యూజ్ చేస్తే మనం ఆటోమేటిక్లీ ఫింగర్ అంటే టచ్ యూజ్ చేయకుండానే ఆఫ్ చేయొచ్చు. ఇలా ఆన్, ఇలా ఆఫ్ అండి. నేను ఇటు సైడ్ అన్నాను కదా ఆఫ్ బటన్ ఉంది, ఇటు సైడ్ అన్నాను కదా ఆఫ్ అయిపోయింది. సైమిల్టేనియస్లీ ఇటు సైడ్ అన్నాం అనుకోండి ఆన్ అవుతుంది. చూడండి, అంటే మనము టచ్ కాకుండా దీంతో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా సౌండ్ వస్తుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇది నెంబర్ 1లో ఉందండి. అంటే నేను చూపిస్తాను కదా, మోషన్ తోటి అవుతుంది అనమాట, మోషన్ యాక్టివిటీ. ఇప్పుడు నేను ఆన్ అంటే ఆన్ అయింది. ఇప్పుడు మనం ఇటు సైడ్ అన్నాం అనుకోండి ఆఫ్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది. ఇటు సైడ్ అన్నాం అనుకోండి ఆన్ అవుతుంది మళ్ళీ. అలా అనమాట. అంటే మనం ప్రత్యేకం చేతితో టచ్ చేయకుండా మనం దీంతో కూడా ఈ పార్ట్తో యూజ్ చేయాలి. ఈ పార్ట్ యూజ్ చేస్తే మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. లేదు మాన్యువల్ అంటే ఇప్పుడు నెంబర్ 2లో ఉంది కదా, మనం 1 పెట్టుకోవచ్చు. తక్కువ ఉంటుంది, 2 కొంచెం మీడియం ఉంటుంది, 3 ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది. మనం ఇక్కడ కుక్ చేసేదంతా ఇలా తీసుకుంటుందండి, ఫాస్ట్గా ఇందులోకి వెళ్ళిపోతుంది. సో ఇదొకటి. ఇక్కడ వచ్చేసి మనకి లైట్ ఉంటుంది అనమాట, మనం కుక్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఎల్ఈడి లైట్ వస్తుంది 2 sides. నేను ఆఫ్ చేసి చూపిస్తాను, మీకు సౌండ్ వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. ఒకటి సైడ్ గ్రిల్ లా ఉంటుంది. ఇదంతా తీసుకుంటుంది లోపలికి, ఆయిల్ కలెక్ట్ చేసుకొని ఇందులోకి రిలీజ్ చేస్తుంది ఆయిల్. నేను ఆఫ్ చేశాను, సౌండ్ అలా వస్తుంది మనకి. ఇలా 3 డోర్ లేయర్స్ లాగా వస్తుంది. చూడండి, 1 2 3. పైంది కిందిది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, మధ్యది మాత్రమే మనకి ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట, క్లోజ్ అవుతుంది. ఇలా ఉంటుంది. మనం ఏమైనా కుక్ చేయగానే ఇమీడియట్లీ ఇలా సెక్షన్ తీసుకుంటుంది అనమాట, తీసుకొని బయటికి వదులుతుంది. ఇది యాక్చువల్లీ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 21,000 ఏమో ఉండే అండి. ఇప్పుడు వచ్చేసి నాకు తెలిసి 23,000 24,000. ఫైబర్ కంపెనీ అనమాట. ఫైబర్ బ్లిస్ 75 centimeters ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఆటోమేటిక్లీ ఆయిల్ కలెక్ట్ చేసుకుంటుంది, ఆటోమేటిక్లీ ఆన్ ఆఫ్ ఉంటుంది మనకి. అంటే జస్ట్ 1 touch తోటి వర్కౌట్ అవుతుంది, లేదా విత్ ఫింగర్స్ చేయొచ్చు. ఇదేంటంటే ఫిల్టర్స్ అనే ఫిల్టర్లెస్ కిచెన్ క్లీనర్ అనమాట. జిడ్డు పట్టేస్తుంది, ఇమీడియట్గా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా జిడ్డు పట్టేస్తుంది అనమాట, క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లోపల కూడా ఆయిల్ వెళ్ళిపోతుంది. ఆ ఆయిల్ ఎలా కలెక్ట్ చేసుకోవడం అనమాట, ఇలా ఉంటుందండి. ఇది ఇలా డ్రాగ్ చేస్తే వస్తుంది మనకి. ఇందులో మనం వాడిందంతా ఆయిల్ తీసుకుంటుంది కదా మిషన్, చిమ్నీ. ఇది ఇందులో స్టోర్ చేస్తుంది, చూపిస్తాను. ఇదండి, ఇలా ఆయిల్ మనకి చిమ్నీ తీసుకుని ఇలా వదులుతుంది.
ఒక 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. హాట్ వాటర్ వేసి సర్ఫ్ వేసి క్లీన్ చేసుకున్నానండి, సరిపోతుంది. చూడండి ఇదో ఒక డ్రాప్ ఇంత కనిపిస్తుంది మనకి. యాక్చువల్లీ మనం మళ్ళీ దీన్ని పెట్టేయచ్చు అనమాట. ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టుకోవచ్చు. మనము ఫిక్స్ చేసానండి 15 డేస్ 20 డేస్కి మనం తీసుకొని వాష్ చేసుకోవచ్చు. ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఇదండి ఇలా అంతే అనమాట. సో ఈ రకంగా ఉంటుందండి చిమ్నీ. దీన్ని యూజ్ చేస్తున్నాను నేను 1.5 year నుంచి. సో ఇదేం ప్రాబ్లం లేదు. ఫస్ట్ చిమ్నీ తీసుకున్న తర్వాత నేను గ్యాస్ స్టవ్ చేంజ్ చేశాను, ఎందుకంటే రెండు ఒకటే స్టైల్లో ఉంటే బాగుంటుందని. నేను చూపించాను కదా మీకు లైట్ వస్తుంది అనమాట, మూన్ లైట్. ఇలా లైట్ ఆన్ చేయగానే మూన్ లైట్ వస్తుంది. మనం ఈవెన్ యూట్యూబ్లో కుకింగ్ చేసుకున్నప్పుడు కూడా లైట్ ఎక్కువ కావాలన్నప్పుడు ఆన్ చేసుకోవాలి. నేను సమ్ టైమ్స్ ఆన్ చేస్తాను, సమ్ టైమ్స్ ఆన్ చేయను. ఎందుకంటే చిమ్నీ ఆన్ చేస్తే మనకి వీడియోస్లో సౌండ్ బాగా వస్తుంది, బుర్ర అని. మీరు చూసారు కదా, ఇంత విన్నారు కదా, అలా వస్తుంది అనమాట. అందుకనే ఇది వచ్చేసి ర్యాపిడ్ సెక్షన్స్తో తీసుకుంటుంది అనమాట. అంటే అది అనేది హైగా తీసుకుంటుంది, పొగను అనేది లాగేస్తుంది అనమాట. లాగి బయటి వరకు వదులుతుంది. అంటే 1350 సెంటీమీటర్స్ అంటే per hour అలా తీసుకుంటుంది అనమాట. యాక్చువల్లీ అంత స్పీడ్లో వెళ్తుంది. ఆటో టెక్నాలజీ ఉంటుంది. చిమ్నీ అంటేనే యాక్చువల్లీ అవసరం ఉన్న వాళ్ళే తీసుకోవాలండి. నేను జస్ట్ రివ్యూ చూపిస్తున్నాను మీకు. అవసరం ఉన్న వాళ్ళంటే వెంటిలేషన్ బాగుండి మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నదనుకోండి, అవసరం లేదు. అది ఏది అంటే ఇప్పుడు నేనేం ఫేస్ చేస్తున్నానంటే, ఇప్పుడు కిచెన్ నాకు లోపల సైడ్ ఉంటుంది, బాల్కనీ సైడ్ హాల్ బెడ్రూమ్ ఉంటుంది. నేను ఇక్కడ ఏం కుక్ చేసినా కానీ హాల్లో ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈవెన్ బెడ్రూమ్లో వరకు కుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దగ్గు వస్తూ ఉంటుంది. వాళ్ళు నేను ఏం చేస్తానంటే ఈ చిమ్నీ ప్లాన్ చేసుకున్నాం మేము. అంటే మేము ఉండలేకపోతున్నాం. సమ్మర్లో స్పెషల్లీ ఇంకా హాట్ ఎక్కువ అయిపోతుంది మనకి. సో ఆ విధంగా ఇది నాకు చాలా యూజ్ అవుతుంది. సో వెంటిలేషన్ ప్రాపర్గా ఉండి మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ బాగా పనిచేస్తే చిమ్నీ అవసరం లేదండి. ఎక్కడ వెళ్ళని సందర్భంలో మనం ఏమైనా వండితే ఆ ఘాటు ఆ పొగ అంతా మనకి డిస్టర్బ్ చేసినప్పుడు మాత్రమే చిమ్నీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. కిచెన్లో మనం వాడేది కాబట్టి మీకేమైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను జస్ట్ మీకు రివ్యూ ఇస్తున్నాను. ఇది నేను అంటే ఇది తీసుకున్న తర్వాత టెక్నీషియన్స్ వచ్చి మనకు ఫిక్స్ చేస్తారు. ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి. మీరు చూస్తే కనుక అక్కడ సిల్వర్ది పైప్ కనిపిస్తుంది కదా. చిమ్నీ తీసుకుంటే మనం సపరేట్గా ఇది కొన్ని సందర్భాల్లో ఇస్తారు వాళ్ళు, చిమ్నీ వాళ్ళు. కొన్ని సందర్భాల్లో మనం మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేసి పెట్టుకోవాలి. సో నాకు వచ్చేసి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా దారి చాలా దూరం ఉండే. ఇలా నేను ఫాల్ సీలింగ్తో కవర్ ఇక్కడ వరకే కనిపిస్తుంది, మిగతా అంతా ఫాల్ సీలింగ్ చేయించాం మేము. ఇలా నేను ఆ పైప్ని ఇలా లాక్కుంటూ ఇంకో రూమ్లోకి బయట వెంటిలేషన్ వరకు తీసుకొచ్చాము. ఇలా అది కనిపించకుండా ఫాల్ సీలింగ్ ఇలా వెళ్తుంది అన్నమాట. ఫాల్ సీలింగ్ ఇలా బయటకు వెళ్ళింది, విండో ఉంది మనకి, అలా వెళ్ళింది. సో దీన్ని మళ్ళీ ఆ పైప్ కనిపించకుండా మా వారు ఇలా చేయించారు ఫాల్ సీలింగ్. చూస్తే ఆ సిల్వర్ ఫాయిల్ పైప్ అనేది కనిపించదు అనమాట మనకు. యాక్చువల్లీ అలా కనిపించకుండా ఇలా చేయించారనమాట. సో ఇది మాకు చేసామండి. సో ఇదైతే నాకు యూస్ఫుల్. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం సమ్మర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. సో ఈవినింగ్ కుకింగ్ చేసామనుకోండి చాలా హాట్గా ఉంటుంది. బట్ ఏ టైంలోనైనా మనం వంట చేస్తున్న వెంటనే చిమ్నీ ఆన్ చేసామనుకోండి అది తీసుకుంటుంది, ఫటాఫట్ తీసుకొని బయటకు వదులుతుంది అనమాట. ఈ రకంగా నాకైతే చాలా యూస్ఫుల్గా ఉందండి. నాకైతే ఇందులో డిసడ్వాంటేజెస్ అయితే ఏం కనిపించలేదు. ఇంకోటి ఇది ప్లేస్ కూడా మనం వాల్కే వాళ్ళు మౌంట్ చేస్తారనమాట. ఇలా గోడకే బిగిస్తారు, ఎక్కువ మనకి ప్రాబ్లం ఉండదు. వాల్కే బిగించేస్తారనమాట. మనకి కావాలన్నప్పుడు మనం వేరే దగ్గర షిఫ్ట్ అవుతున్నాం అనుకోండి, రెంటెడ్ హౌస్ అనుకోండి, రిమూవ్ చేసుకోవచ్చు మనం. ఇలా ఉంటుందండి దీని. సో దీనివల్ల నాకైతే యూస్ఫుల్ అండి. మీకు ఎవరికైనా అలా గాలి వెళ్ళడానికి వీల్లేని సందర్భాలు మనము చూస్తూ ఉంటాం కదండి. అంటే వెంటిలేషన్ లేకపోతే ఏమవుతుందంటే అన్నిటిపైన మనం వేసే పోపు అనేది వెళ్ళి డబ్బాల పైన, ఈవెన్ అట్ట డబ్బాలే ఉండండి, స్టీల్ గిన్నెలే ఉండండి, ఏమైనా ఉండండి, కబోర్డ్స్ లాంటివి లేవనుకోండి, ఇవన్నీ ఆయిల్ అంతా వెళ్ళి దానిపైన జిడ్డుగా కూర్చుంటూ ఉంటుంది. మనము ప్రతి ఒక 15-20 డేస్కి క్లీనప్ చేసుకుంటూ ఉండాలి. అయినా కానీ ఆ జిడ్డు అనేది తొందరగా వదలదు. సో దానికోసం ఇలాంటివి ఏమైనా ఫిక్స్ చేసుకున్నారనుకోండి, మీకు అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయరు. ఎందుకంటే నేను యూస్ చేస్తున్నాను కదా, నాకంటే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదండి. జస్ట్ ఐడియా ఉంటే ఇన్ కేస్ మీరు ఎవరైనా చిమ్నీ గురించి చెప్పినా నాకు ఐడియా ఉంది ఇది ఇలా వర్క్ చేస్తుందని మీరు చెప్పగలుగుతారని అంతే. దాని తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.